అగ్రిగోల్డ్ బాధితులకు 6 నెలల్లోగా న్యాయం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు స్వాగతించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని మరియు బాధితులందరికీ పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. డిపాజిటర్ల క్లెయిమ్లను 6 నెలల్లో పరిష్కరించాలన్న కేబినెట్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గుర్తించిన భూములు, ఆస్తులను పారదర్శకంగా వేలం వేసి ఆ నిధులను బాధితులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం పెండింగ్ కేసులను వెనక్కి తీసుకుని బినామీ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. కంపెనీ పెట్టిన అన్ని రకాల లిటిగేషన్ని ఆ కోర్టు ద్వారా పరిష్కారం చేస్తారు. 5 సభ్యులతో కూడినటువంటి ఒక ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘాన్ని 6/29 వేశారు. ఆ ఉపసంఘం 8 రాష్ట్రాలని కోఆర్డినేట్ చేసి ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులన్నిటినీ కూడా కోర్టులో అబ్సల్యూట్ చేసి ఆక్షన్కి కావలసిన అన్ని ప్రతిపాదనలు పరిశీలించి ఫైనల్గా అమ్మకానికి మార్గాన్ని సుగమం చేస్తారు. అలాగే 2015 మార్చి 1 ముందు ఏ రాష్ట్రంలో ఉన్న కస్టమర్ అయినా అంటే కంపెనీ మూత వేయడానికి ముందు ఉన్నటువంటి ప్లాట్లు ఇవన్నీ కూడా అటాచ్ చేస్తుంది. వాటిని తిరిగి ఇవ్వమని మేము అడిగాము. దానికి సంబంధించిందని కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఎక్కడ ఒక్క ఎకరం కానీ అక్రమంగా పోకుండా ఈ కమిటీకి బాధ్యత పెట్టారు. 8 రాష్ట్రాల క్రైమ్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసే అధికారాన్ని సిఐడికి ఇచ్చారు. ఆ రకంగా సిఐడి అధికారులు ఈ మొత్తాన్ని కూడా చేస్తారు. మేము అలాగే 6 మాసాల్లో ఇది చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పట్టుదలగా చెప్పారు. అది పత్రికల్లో వచ్చింది. అడ్డగోలుగా కోర్టుకెళ్ళి లిటిగేషన్లు పెట్టే వాటిని కూడా జాగ్రత్తగా చేయాలని అధికారుల్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం చెప్పింది. మేము మార్చి 2 నుండి 6 దాకా ధర్నా చౌక్లో మేము చేసిన పోరాట ఫలితంగా 6వ తారీఖు నేను మా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ అంశాలను కూడా వారికి వివరించాము. వారు 2 నెలలు టైం ఇవ్వండి, నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఎక్కడ పొరపాటు జరగకుండా, కుట్రలు కుతంత్రాలు జరగకుండా అధికారులు కానీ, ఇప్పుడు మంత్రుల కమిటీ కానీ, కంపెనీ కానీ వారు చేసే మంచి పనులకు తోడ్పడతాము, తప్పుంటే నిలబడతాము. యాజమాన్యానికి ఏమాత్రం నైతిక బాధ్యత ఉన్నా కోర్టు లిటిగేషన్లు మానేసి దాచిన దొంగ ఆస్తులను కూడా ఈ కమిటీకి ఇచ్చి వారి నిజాయితీ ఏమన్నా ఉంటే భవిష్యత్తు వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి రుగ్మతలు జరగకుండా ఉండాలంటే వారు కూడా వచ్చి మాతోటి ప్రభుత్వంతో సహకరించి బాధితులకు న్యాయం చేయమని కంపెనీ వారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మోసం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీనికి గౌరవాధ్యక్షులుగా ఉన్నటువంటి ముప్పాల నాగేశ్వరరావు గారు, అలాగే ఈవి నాయుడు గారు, తిరుపతిరావు గారు, వీళ్ళ టీం అంతా కూడా కలిసి గత 11-12 ఏళ్లుగా చేసినటువంటి ఆందోళన ఫలితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయడము, 6 నెలల లోపల అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్మి మొత్తం 8 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా అలాగే చెల్లింపులు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినందుకు నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ హామీని అమలుపరిచే విధంగా ఖచ్చితంగా ఒక టైం బౌండ్గా రోడ్ మ్యాప్ వేసి తుది కస్టమర్ వరకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. జనసేన పార్టీ మీడియా విభాగం అధిపతి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి శాసన మండలిలో ప్రభుత్వ విప్పుగా ఉన్న పిడుగు హరిప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను ఆయుష్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హరిప్రసాద్ త్వరగా కోలుకొని పూర్తి ఆయురారోగ్యాలతో మళ్లీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆ భగవంతుణ్ణి
ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆయుష్ను ప్రసాదించాలని వారు కోరుకుంటూ పార్టీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గ జనసేన నాయకులు ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ సారథ్యంలో హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరిప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ స్వామిని వేడుకున్నారు. क्षेम स्थैर्य धैर्य वीर्य विजय भय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम यजमानस्य इष्टकाम्यर्थम संपूर्ण आरोग्यता प्रसिद्ध्यर्थम निरंतरं श्री अभयांजनेय स्वामी दिव्यानुग्रहं सदा परिपूर्णता प्रसिद्ध्यर्थम श्री अभयांजनेय स्वामी दिव्य प्रदान ओम नाम कथा बोलाय नमः ओम गीतान्वयः पठिताय नमः ओम पंचदोषाय नमः ओम पंचदक्षाय नमः ओम सर्वीर्य संपूर्णाय नमः ओम इंद्रजित श्रीवासाय नमः ओम श्री अभयांजनेय स्वामी नमः दिव्य अष्टोत्तर नाम और सत्तर में सर्व మైలవరం ఎస్ఆర్జేసీ కళాశాల యాజమాన్యం విద్యార్థులను మోసగిస్తోందని ఎస్ఎఫ్ఐ మైలవరం మండలం ప్రతినిధులు ఆరోపించారు. ఎస్ఆర్జేసీ పేరుతో కళాశాలను నిర్వహిస్తూ లోపల రో జోనెన్స్ పేరుట కార్పొరేట్ కళాశాలను నడుపుతున్నారని వారు ఆరోపించారు. అక్కడ విద్యాభ్యసిస్తున్న విద్యార్థులు పరీక్షలు రాస్తే సర్టిఫికేట్ ఏ కళాశాల తరపున ఇస్తారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఆడపిల్లలు పంజాబీ డ్రెస్సులు వేసుకుని వస్తే వారిపై టీషర్ట్లు వేసుకోవాలని, లేదంటే ఫైన్లు విధిస్తున్నారని విమర్శించారు. అధికారులు స్పందించి కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. నా పేరు సురేష్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శిని. మైలవరం మండలం ఎన్టీఆర్ జిల్లా ఎస్విఆర్జీ కాలేజీని రెసిడెన్స్ వాళ్ళు లీజులు తీసుకొని ఆ కాలేజీకి ప్రభుత్వం చేత గుర్తింపు లేదు. ఆ కాలేజీలో స్టూడెంట్స్ని వేధింపులకు గురి చేస్తున్నాము. అంతేగాక విద్యార్థుల్ని టీషర్టు కొనకపోతే గుంజీలు తీపిస్తున్నారు. ఒక టీషర్ట్ని 500 రూపాయలకు అమ్ముతున్నారు. బుక్స్ వచ్చేసి 7,400 అమ్ముతున్నారు. ఆర్ఐఓ గారు స్పందించి గుర్తింపు లేని కాలేజీపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మైలవరం మండలం ఎస్ఎఫ్ఐ జాయింట్ సెక్రటరీ. మైలవరంలో రెసిడెన్స్ కాలేజ్ ఎస్విఆర్జీని లీజులు తీసుకొని రెసిడెన్స్ కాలేజ్ అనే పేరుతో నడిపిస్తున్నారు. దానికి బుక్స్ అని, యూనిఫామ్ అని, ఫీజు అని చెప్పేసి మనీ ఎక్కువగా తీసేసుకుంటున్నారు. యూనిఫామ్ కొన్న తర్వాత వేసుకురాకపోతే గుంజీలు తీపిస్తున్నారు. అదిగాక ఇది ఏంటని అడిగితే పిల్లలు యూనిఫామ్ వేసుకురాకపోతే గుంజీలు తీపిస్తున్నారంట. ఇంకా కటింగ్ విషయంలో మార్నింగ్ బయట నుంచోబెట్టి 11:30 వరకు మొన్న బయట ఎండలో నిలబెట్టారు. స్టూడెంట్స్కి గర్ల్స్కి యూనిఫామ్ వేసుకురావడానికి ఇబ్బందిగా ఉంది. టీషర్ట్లు మారమంటే అవే వేసుకురామంటున్నారంట. దీనిపై ఆర్ఐఓ గారికి రిపోర్ట్ చేస్తే ఆర్ఐఓ గారు ఏం స్పందించలేదు. ఇదేంటని వాళ్ళని అడుగుతుంటే మేము ఆర్ఐఓ గారికి డబ్బులు ఇచ్చాం ఇది అని చూస్తున్నారు. ఆర్ఐఓ గారు ఇప్పుడు వరకు ఏం చేయలేదు. 2 సార్లు రిపోర్ట్ చేసినా కానీ ఆర్ఐఓ గారు ఏం స్పందించలేదు. ఏమన్నంటే మేము డబ్బులు ఇచ్చాం వాళ్ళకి. మీరు ఎస్ఆర్జీ అనే పేరు పెట్టి లోపల రెసిడెన్స్ ఎలా నడుపుతున్నారు? దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి? ఒక ఫేక్ కార్పొరేట్ కాలేజ్ ఎలా నడుపుతున్నారు? విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేస్తున్నారు. ఆడపిల్లల్ని పంజాబీ డ్రెస్సుల మీద టీషర్ట్ వేసుకోమని బెదిరిస్తున్నారు. వేసుకురాకపోతే పనిష్మెంట్లు టీషర్ట్ 500 లెక్క పెట్టి రిసోనెన్స్ బయట ఎస్ఆర్జీ అని పేరు పెట్టి లోపల రిసోనెన్స్ మీద ఫ్రెషర్స్ పార్టీ పెట్టారు. పిల్లలు ఎగ్జామ్స్ పోటీగా రాస్తే రిసోనెన్స్ సర్టిఫికేట్ ఇస్తుందా, ఎస్ఆర్జీ సర్టిఫికేట్ ఇస్తుందా అనేది మాకు క్లారిటీ కావాలి. దీని మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సింది ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ కార్యదర్శి జి శ్రీనివాస్, డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ బాబు, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ లావణ్యవేణి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వీరికి ఈవో సీనా నాయక్ స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం వేద పండితులు ఆశీస్సులు పలుకుతూ అధికారులు అమ్మవారి ప్రసాదం చిత్రపటాన్ని అందజేశారు.
देवेषु देवेषु मामा देवेषु प्रोतात् प्रोतात् देवेषु मामा देवेषु प्रोतात् देवेषु प्रोतात् प्रोतात् देवेषु देवेषु प्रोतादिति प्रोतात् देवेषु देवेषु प्रोतादिति प्रोतादिति प्रोतात् प्रोतादिति देवेभ्यो देवेभ्येति प्रोतात् प्रोतादिति देवेभ्यः देवेभ्यो देवेभ्येति देवेभ्यो देवेभ्येति देवेभ्येव देवेभ्य एवैव देवेभ्यो देवेभ्य एवैनमेनमेव देवेभ्यो देवेभ्य एवैनम् एवैनमेनमेवैवैनमेनमेवैवैनमा एनमेनमेनमावेदयति वेदयत्यैनमेनमावेदयति आवेदयति वेदयत्यावेदयत्यन्मनुवेदयत्यावेदयत्यनो वेदयत्यन्मनुवेदयति वेदयत्यन्मेनमेनमनुवेदयति वेदयत्यन्मेनम् अन्मेनमेनमन्मन्मेनम् देवा देवानेनमन्मन्मेनम् देवाः एनम् देवा देवानेनमेनम् देवा बुध्यन्ते बुध्यन्ते देवानेनमेनम् देवा बुध्यन्ते देवा बुध्यन्ते बुध्यन्ते देवा देवा बुध्यन्ते बुध्यन्त इति बुध्यन्ते शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते కొత్తూరు తాడేపల్లిలో అటవీ ప్రాంతంలో మైక్రో ప్లాన్ ప్రకారం ఎన్నో ఏళ్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి అన్యాయం చేయకుండా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరపాలని సొసైటీ సభ్యులు అటవీశాఖ అధికారులను కోరారు. రాజకీయ పార్టీలు ఏవి జోక్యం చేసుకోవద్దని కోరారు. 35 ఏళ్లుగా కష్టపడుతున్న నిరుపేదలకు ఆ భూములు దక్కేలా గత మైక్రో ప్లాన్లో ఉన్నటువంటి 340 మంది సభ్యులతోనే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అటవీశాఖ అధికారులు కూడా మైక్రో ప్లాన్ ప్రకారం 340 మంది సభ్యులతోనే ఎన్నికలు నిర్వహిస్తామని మైక్ ప్రచారం చేయాలని వారు కోరారు. కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలో మైక్రో ప్లాన్ సభ్యులు విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో అధికారులను కలిసి హైకోర్టు ఉత్తర్వుల ప్రతులను అందజేసి ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నక్క వెంకటేశ్వరరావు, సుంకర హనుమంతరావు మాట్లాడుతూ 1993లో కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి పుట్టిందని, తర్వాత 1994లో మైక్రో ప్లాన్ వచ్చిందన్నారు. అటవీశాఖ అనుమతితో అక్కడ ఉన్నవారు అడవిలో చెట్లను నరుక్కునేవారు. ప్రతి ఒక్కరు కూడా 2018 వరకు ఎటువంటి గొడవలు లేవని, 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు కలిసి మైక్రో ప్లాన్లో సంబంధం లేని వారిని ఎస్సీ ఎస్టీలుగా చేర్చి మిగిలిన సభ్యులను అక్కడి నుంచి పాలదురలారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైకోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం చేయమని కోరామని, మైక్రో ప్లాన్ ప్రకారం 340 మందితో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే అటవీశాఖ అధికారులు ఎటువంటి సమాచారం లేకుండా ఎన్నికలు జరుపుతామని వచ్చారని, తాము కోర్టు ఉత్తర్వుల ప్రకారం 340 మందికే ఎన్నికలు నిర్వహించాలని కోరామని అన్నారు. మేము గత 1994 నుంచి ఈ సొసైటీని సాగు చేసుకుంటూ అడవుల్లో ఉన్న మొద్దులు రాళ్ళు తీసి కష్టపడి భూమిని తయారు చేసేవాడిని. ఆ భూమిలో ఫారెస్ట్ వారు ఇచ్చిన మొక్కలు వేసుకుంటూ మా ఫలసాయం కోసం కొన్ని మామిడి మొక్కలు వేసుకుని మేము జీవనం చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఈ మధ్యకాలంలో కొంతమంది అరాచక శక్తులు మా మీద దాడులు చేసి మమ్మల్ని ఆ సొసైటీ నుండి బయటికి నెట్టడం, మా కత్తులు కర్రలు పెట్టి కారంతో కొట్టి ఒక కుర్రోడుకు తాడిశెట్టి వెంకటేశ్వరరావు అనే కుర్రోడు, మంచి కుర్రోడు, ఆ కుర్రోడిని తలపగల కొడితే చెయ్యి కాలు పడిపోయిందండి. అలాగా అంత అరాచ్మెంట్ చేశారు. ఎస్టీ ఆయన పేరు దేశాయ్. ఈ దేశాయ్ అనేవాడు, నా ఉప్పే నరసింహరావు అనేవాడు, తర్వాత వీళ్ళకి సపోర్టు సిహెచ్ కోటేశ్వరరావు, వీళ్ళందరికీ సిపిఐ పార్టీ అండి. వీళ్ళందరూ కూడా ఒక అరాచక శక్తిని ఏది ఎస్టీ అని ఒక కోడ్ తీసుకొచ్చి అక్కడ మేము ఇన్ని సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తున్న భూమిని మమ్మల్ని బయటికి తరుము కొట్టడానికి వాళ్ళు ప్రోత్సహించి ఒక రౌడీజంగా మా మీదకి ఏ టైంలో ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏం చేస్తారో అనే భయంతో ఆ సొసైటీలోకి మేము అడుగు పెట్టలేని పరిస్థితి వచ్చేసింది ఇవాళ. అయితే ఈ అసలు సొసైటీ అన్నాక ఈ సొసైటీలోకి బయట వ్యక్తి రావడానికి వీల్లేదండి. దానికే మనకి ఇక్కడ గార్డ్ గారు, ఎప్పుడు రేంజర్ గారు, ఫారెస్ట్కి సంబంధించిన ఆఫీసర్లు ఉన్నారండి. వీళ్ళు ఎవరు వచ్చినా సరే బయట వ్యక్తులు లోపల ఎందుకున్నారు అనే ప్రశ్న లేదండి.
వాళ్ళతోనే సాగిస్తాం. వాళ్ళకే ఈ పనులు చెప్పేపాటికి మాకు చాలా ఇబ్బందులు గడిగి మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో హైకోర్టుని ఆశ్రయించామండి. హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. 340 మంది సభ్యులు ఉండగా నువ్వు బయట వాళ్ళతో నీకు పని ఏంటి? ఆ 300 మంది సభ్యులు కష్టపడిన డబ్బు ఉంది. ఆ డబ్బు ముందు 4 వారాల్లో ఆ సభ్యులు 340 మంది సభ్యులకి అప్పచెప్పి 8వ వారంలో ఎలక్షన్ పెట్టమందండి సభ్యులు 340 మంది సభ్యులతో. కానీ ఈ ఫారెస్ట్ వారు ఏం చేస్తున్నారంటే వీళ్ళు చెప్పే పని ఏంటంటే మొత్తం ఊళ్ళో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఎస్సీ ఎస్టీలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా హక్కే అని చెప్పారండి. ఈ హక్కు అనేది ఎలా వచ్చిందంటే అండి, మాకు మైక్రో ప్లాన్ అనేది పుస్తకం 18 సంవత్సరాలు అయింది. ఇది 1993లో కొత్తూరు తాడేపల్లి వన సంరక్షణ సమితి పుట్టింది సార్. ఆ తర్వాత 94లో మైక్రో ప్లాన్ వచ్చింది. ఫారెస్ట్ వారు అనుమతితో ఫారెస్ట్ వారు అక్కడున్న అడవిలో నరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా. తర్వాత అప్పటి వరకు 2018 వరకు వన సంరక్షణలో ఏ గొడవలు లేవు సార్. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంతమంది వైసీపీ నాయకులు కలిసి అడవిని మైక్రో ప్లాన్లో లేని వాళ్ళకు కూడా సంబంధం లేకుండా 100ని అక్కడ కొట్టి ఎస్టీలుగా చేర్చి మిగతా ఉన్న సభ్యులను వాళ్ళని కొట్టి ఆ వన సంరక్షణ సమితి నుంచి పారదోలేరండి. మొత్తం వీళ్ళకి ఇచ్చిన భూములు కూడా లాగేసుకొని వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము హైకోర్టు చుట్టూ తిరుగుతూ మాకు న్యాయం చేయమని కోరాం. హైకోర్టు వారు కూడా తీర్పిచ్చారు. 2019 ఎక్కడైతే మనకు మైక్రో ప్లాన్ ఉందో ఆ మైక్రో ప్లాన్ ప్రకారమే 340 మంది ఉన్నారు సార్. ఆ 340 మందితోనే ఎలక్షన్ కండక్ట్ చేయమని హైకోర్టు వారు తీర్పిచ్చారు సార్. అయితే ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు హైకోర్టు వారు లాయర్ గారు ఫారెస్ట్ అధికారులు కూడా పంపించారు. ఫారెస్ట్ అధికారులు ఏవంటి సమాచారం లేకుండా ఈ నెల 5వ తారీఖున కొత్తూరు తాడేపల్లి ఎలక్షన్ జరుపుతామని వచ్చాం సార్. వస్తే మేమేమన్నామంటే ఏమండి మనకు హైకోర్టు ఆర్డర్ ఉంది, హైకోర్టు ఆర్డర్ ప్రకారం 340 మందితోనే మైక్రో ప్లాన్లు ఎలక్షన్ జరపాలి, అంతకు మించిన వాళ్ళు జరిపితే ఇబ్బంది అని మేము చెప్పాం సార్. గొడవలు అవుతాయని వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో ఎస్టీ ఎస్సీకి ఓటు హక్కు ఉంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఓటు హక్కు అవుతారని అంటే నేను అన్నా సార్ ఓటు హక్కు ఎప్పుడు కలిగిద్ది? కొత్తగా కమిటీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో ఎస్టీ ఓటు హక్కు ఓల్డర్ అవుతారు. ఇది సొసైటీ పుట్టి 28 సంవత్సరాలు అయింది. ఈ 28 సంవత్సరాలు కూడా ఇగో మైక్రో ప్లాన్ బుక్ నడుస్తుంది. ఆ బుక్ నడిచేపట్టి ఆ మైక్రో ప్లాన్ ప్రకారం యాక్షన్ జరగాలని హైకోర్టు కూడా మాకు ఆర్డర్ ఇచ్చింది. తర్వాత మేము వచ్చిన కొత్త కమిటీ ద్వారా ఎవరినైతే మైక్రో ప్లాన్లు చేర్చుకోవాలో ఆటోమేటిక్గా ఆ మైక్రో ప్లాన్లు చేర్చుకుంటామండి. ఆ విధంగా మీరు ఎలక్షన్ కండక్ట్ చేయమని చెప్పి మేము ఫారెస్ట్ అధికారులను కూడా కోరటం జరిగింది. ఎలక్షన్లు జరగడానికి కానీ ఆ యొక్క నిధులు వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కానీ సంబంధం లేదు. దేనికి అదిగానే ఇచ్చింది కోర్టు. స్పెసిఫిక్గా 4 వారాల్లో డబ్బులు ఇచ్చేసామని 8 వారాల్లో ఎన్నికలు జరపమని చెప్పేసి కూడా ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి దానికి ఎన్నికలు జరిపేమని ఇస్తే స్విచ్ అంటే సొందాయి అని ఇదే సొంతగా చూసి కొంతమంది పొలిటికల్ లీడర్లు ఫారెస్ట్ అధికారులు కొన్ని విషయాలు చెప్పి ఆ ఫారెస్ట్ అధికారుల దగ్గర కొన్ని జీవోలు వాళ్ళకి ఏమిటంటే నెట్ ద్వారా తీసుకొని ఆ జీవోలు తీసుకొచ్చి ఇచ్చి ఈ జీవో ప్రకారం జరపంటున్నారు. జీవోల ప్రకారం జరపని చెప్పేసి అక్కడ చెప్పలా కోర్టు ఏం చెప్పింది, మైక్రో ప్లాన్స్కి సంబంధించిన వాటి మీద ఎన్నికలు జరపండి అంది. ఆ ఎన్నికలు జరపాల్సింది పోయి ఈ జీవోలు ఆ జీవోలు తీసుకొచ్చి ప్రారంభించి చేస్తే ఆ గ్రామం ఈరోజు వరకు గ్రామంగా ఉంది. ఆ ప్రజలు చాలా పచ్చని సంసారం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అట్టడుగు పేద పీడిత ప్రజలు ఉన్నారు. అటువంటి వాళ్ళ మధ్య గొడవలు స్వలరేగితే తీవ్రమైన నష్టాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి వస్తుంది. అది మారణాయుధాలతో చేసుకుంటారా, ఇంకే రకమైన విధానాలు జరుగుతారా ఆవేశంలో చెప్పలేనటువంటి స్థితి. దీని నుండి బయటపడాలి అంటే మైక్రో ప్లాన్స్లో ఉన్నటువంటి మెంబర్స్తో మాత్రమే కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారంగా ఎన్నికలు జరపాలి. కోర్టు డైరెక్షన్స్ని పక్కదారి పట్టించేటువంటి రైట్ ఎవరికీ లేదు. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి కూడా మీరు తీసుకొస్తుంది ఏంటంటే మరలా మీడియా ద్వారా కూడా నేను ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకొస్తున్న అంశం అయ్యా ఈ విషయాన్ని పునః పరిశీలించండి. కానీ కోర్టు విధానాలకు భిన్నంగా ఎవరు చేయవద్దు. నూతనమైనటువంటి విధానాలు జీవోలు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.